హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఇవాళ మనము బైబిల్ నుంచి ఒక వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నానండి. మన అందరం కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాము. దేవుడిని మన అవసరతలు అన్నీ కూడా ఆయన ముందు పెడుతూ ఉంటాము, అడుగుతూ ఉంటాము. మన సమస్యలన్నింటినీ కూడా దేవునితోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి బాధతోటి రోదంతోటి అనేక విధాలుగా మనకి నచ్చిన విధంగా మనకి ఆ నిమిషానికి మనకి తోచిన విధంగా మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటాం కదండి. కానీ మనం ప్రార్థన దేవుని వరకు వెళ్తుందా, దేవుడు మన ప్రార్థనను ఇష్టపడే విధంగా ఉన్నదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? ఎలాగా అంటే ఎబ్బేజు గురించి కూడా మనము అందరం వినే ఉండుంటాం కదండి. ఎబ్బేజు ప్రార్థన. సో అతని తల్లి తనని కన్న విధానాన్ని బట్టి అతనికి వేదన అనే పేరు అర్థం వచ్చే విధంగా తన పేరునే ఆ పేరుకే ఒక అర్థాన్నిగా వేదనకి అర్థంగా తన పేరుని ఎబ్బేజు అని పెట్టడం జరిగింది కదండి. ఎబ్బేజు అంటేనే వేదన అనేసి అర్థం. సో అటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తి ప్రార్థన చేశాడంటండి. ఎలా ప్రార్థన చేశాడు అని అంటే, నా సరిహద్దుల్ని విశాలపరచు, ఖచ్చితంగా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని అనేసి ఆయన ప్రార్థన చేశాడు కదండి. సో అటువంటి విధంగా దేవుని గురించి తెలిసిన వ్యక్తిగా, దేవుని యొక్క ఆధిపత్యం తెలుసుకున్న వాడిగా, ఆయనకు సమస్తము సాధ్యము, సర్వాంతర్యామి, భూమిని ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అన్నటువంటి దేవుని యొక్క గుణాలు తెలుసుకున్న వ్యక్తిగా, ఆయన ఏమి చేయగలడు అని పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, దేవుని యొక్క బలాన్ని తెలిసిన వ్యక్తిగా ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడండి కదా. సో అందరూ బైబిల్లోని వాళ్ళని మనకు చూపించి ఇలా ప్రార్థన చేశారు, అలా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు ఇలా పొందుకున్నారు, ఇలా ఆశీర్వదించబడ్డారు అని మనము చదువుకున్నప్పుడు లేదంటే విన్నప్పుడు మనము కూడా వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళకి చేసిన దేవుడే ఈ రోజు నీతో నాతోటి కూడా ఉన్న దేవుడు. వాళ్ళని ప్రేమించిన విధానంగానే నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు. ఓకేనండి. సో దేవునిలో ఏమాత్రం కూడా మార్పు లేనే లేదు కదండి. సో కాబట్టి మనము కూడా ఎబ్బేజు కంటే కూడా అధికమైన నమ్మకం కలిగిన వాళ్ళంగా, అధికమైన విశ్వాసం కలిగిన వాళ్ళంగా మన పేరు కూడా మన తర్వాత తరాలు మనల్ని గుర్తు చేసుకునే విధంగా దేవునితోటి మన యొక్క ప్రార్థన కూడా మనము జరిగిస్తూ ఉండాలి, సాగిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఓకేనండి. సో ఒకళ్ళ గురించి మనం వింటున్నప్పుడు మనము వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళను మించి కూడా మనము ప్రయత్నం చేయాలి. ఓకేనండి. సో మనము కూడా ఒకటి అలవాటు చేసుకుందాం. మరి ఈ రోజు నుంచి ఎబ్బేజు కంటే అధికమైన విశ్వాసంతో, అధికమైన నమ్మకంతో, బలా విశ్వాసాన్ని దేవుడు మనల్ని కూడా పిలిచే విధంగా, మనల్ని కూడా ఒక మంచిగా మన పేరుతోటి ఒక మంచి బిరుదును మనకి ఇచ్చే విధంగా మన యొక్క ప్రార్థనలు కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇవాళ మనము మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకోబోతున్నామండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడే, దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను నేలాగు వెళ్ళగొట్టుము. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమేన్. ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, ఎస్సయానికి వేల స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో మాత్రము ఉంచడం కాకుండా నైనా మమ్మల్ని ఆహారం ఇచ్చి పోషిస్తూ, మమ్మల్ని స్వస్థతనిచ్చి బాగుపరుస్తూ, ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు, వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇదిగో నా ప్రభా, చదవబడిన నీ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క హృదయంలో కూడా నీ వాక్యాన్ని నాటబడి ఫలింప చేయమని ప్రభా, నీ కార్యం జరిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటి శక్తులు రాజ్యమేలుతూ ప్రభా, నేను ఆ తండ్రి ఇంట్లో సమాధానము, శాంతి, నెమ్మది లేకుండా ప్రభా, ప్రేమ లేకుండా ఉన్న కుటుంబాలను నైనా నీవు దర్శించి దీవించి ఆశీర్వదించమని నైనా ప్రభా, నీ మేలులతో నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభా, శాంతిని సమాధానాన్ని నిండుగా నైనా ప్రభా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అస్వస్థతతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ హస్తం ఉంచి నైనా ప్రభా స్వస్థపరిచి నీకు బలమైన సాక్షిగా నిలబడేటటువంటి అవకాశాన్ని ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్గా ఇరుకులు ఇబ్బందులతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. ప్రభా, నైనా నీ ఆకాశపు వాకిళ్ళు విప్పినానా తండ్రి. ప్రభా, నీవు సమస్తము సాధ్యం చేసేవాడివి కాబట్టి ప్రభా, చేయగలిగిన దేవునివి కాబట్టి నా ప్రభా
తండ్రి ప్రభా అప్పుల సమస్య నుంచి ఫైనాన్షియల్గా తీసుకొచ్చే అపవాది నుంచి ప్రభా వారికి విడుదలను దయచేసి ప్రభా సంతోష గానాలు ప్రభా సునాదాలతో నిండిన కుటుంబాలు నాయన తండ్రి నేను అటువంటి కుటుంబాలుగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ప్రభా మేమందరంగా కలిసి నీ రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నాము కాబట్టి ప్రభా నేను ఈ లోకంలో ఉంటుండగానే ప్రభా మమ్మల్ని రాజ్య వారసులుగా నేను చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని బలపరిచి స్థిరపరిచి దీవించమని ప్రభా ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.